2026లో ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియటం లేదా? హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్, నోడ్, మోంగోడిబి అబ్బో! ఇలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. పైగా వాటికి తోడు ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా వచ్చేసాయి. సో, కోడింగ్ నేర్చుకోవాలా? లేక ఏఐ యూజ్ చేస్తే సరిపోతుందా? ఈ వీడియోలో బిగినర్ నుంచి ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వడానికి సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్‌ని చూపిస్తాను. ఫస్ట్ వెబ్ డెవలపర్ అంటే ఏంటో క్లియర్‌గా చెప్తా. సింపుల్‌గా చెప్పాలి అంటే వెబ్ డెవలప్మెంట్‌ని 3 మెయిన్ పార్ట్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసెస్. ఎగ్జాంపుల్‌కి అమెజాన్‌ని తీసుకుందాం. మనకి స్క్రీన్ మీద ప్రొడక్ట్ కనిపిస్తాయి కదా! సెర్చ్ బార్ ఉంటుంది. యాడ్ టు కార్ట్ బటన్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ కిందకొస్తాయి. మీరు యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు వెనక జరిగే ప్రాసెస్ అంతా కూడా బ్యాక్ ఎండ్. మీ అకౌంట్ డీటెయిల్స్, ప్రొడక్ట్స్, ఆర్డర్స్ ఈ డేటా అంతా స్టోర్ అయ్యే ప్లేస్‌ని మనం డేటాబేస్ అంటాం. సో, సింపుల్‌గా ఫ్రంట్ ఎండ్ అంటే మనకి కనిపించేది. మరి బ్యాక్ ఎండ్ అంటే స్క్రీన్ వెనక జరిగే లాజిక్. డేటాబేస్ అంటే డేటా స్టోర్ అయ్యే ప్లేస్. ఇప్పుడు రోడ్ మ్యాప్‌ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. హెచ్టీఎంఎల్ అనేది ఏంటి అంటే వెబ్‌సైట్‌ని స్ట్రక్చర్ కోసం, సీఎస్ఎస్‌ని డిజైనింగ్ కోసం, జావాస్క్రిప్ట్‌ని ఫంక్షనాలిటీ కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ క్రియేట్ చేయడానికి హెచ్టీఎంఎల్, బటన్‌ని డిజైన్ చేయడానికి సీఎస్ఎస్, మరి బటన్‌ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి? అది జావాస్క్రిప్ట్. ఇందులో ఎస్పెషల్లీ జావాస్క్రిప్ట్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. ఫంక్షన్స్, యారేస్, ఆబ్జెక్ట్స్, డోమ్, ఈవెంట్, ప్రామిసెస్, అసింక్ అవైట్, ఏపీఐ ఇలాంటి కాన్సెప్ట్స్‌ని బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ట్యుటోరియల్ చూడటం మాత్రమే సరిపోదు. మీరు ఓన్‌గా ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయాలి. ఫస్ట్ సింపుల్ ప్రాజెక్ట్స్‌తో స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ టుడే యాప్ అని ఉంటుంది. వెదర్ యాప్, క్విజ్ యాప్, పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఇలాంటివి అన్నమాట. సో, కోడింగ్ చూడటం వల్ల రాదు. కోడింగ్ చేయడం వల్ల వస్తుంది. నెక్స్ట్ గిట్ అండ్ గిట్‌హబ్. డెవలపర్‌గా గిట్ బేసిక్స్ కంపల్సరీగా నేర్చుకోండి. మీరు బిల్డ్ చేసిన ప్రతి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గిట్‌హబ్‌లో మెయింటైన్ చేయండి. ఇంటర్వ్యూ టైంలో మీ గిట్‌హబ్ ప్రొఫైల్ మీ వర్క్‌ని షోకేస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. జావాస్క్రిప్ట్ ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి నోడ్ జేఎస్ అండ్ ఎక్స్‌ప్రెస్ జేఎస్‌తో స్టార్ట్ చేయొచ్చు. బ్యాక్ ఎండ్‌లో ఏపీఐస్, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్, రౌటింగ్, మిడిల్‌వేర్, ఆథెంటికేషన్, ఆథరైజేషన్, ఎర్రర్ హ్యాండిలింగ్ ఈ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డేటాబేస్. ఎస్‌క్యూఎల్ నేర్చుకోండి. అలాగే మోంగోడిబి బేసిక్స్ కూడా నేర్చుకోండి. ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్ కోసం ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వచ్చేసింది. బ్యాక్ ఎండ్ కూడా వచ్చేసింది. డేటాబేస్ బేసిక్స్ కూడా వచ్చేసాయి. మరి నెక్స్ట్ ఏంటి? రియాక్ట్ నేర్చుకుంటున్న తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ డిప్లాయ్‌మెంట్. ప్రాజెక్ట్ మీ ల్యాప్‌టాప్‌లో రన్ అవ్వడం మాత్రమే సరిపోదు. ఇంటర్నెట్‌లో లైవ్ చేయాలి. రిక్రూటర్ మీ రెజ్యూమేని ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి. సో, డిప్లాయ్‌మెంట్ కూడా నేర్చుకోండి. ఇప్పుడు రెజ్యూమే గురించి మాట్లాడుకుందాం. రెజ్యూమేలో మినిమమ్ 2-3 స్ట్రాంగ్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఫ్రంట్ ఎండ్ ఉండాలి, బ్యాక్ ఎండ్ ఉండాలి, డేటాబేస్ ఉండాలి, ఆథెంటికేషన్ ఉండాలి, ఏపీఐస్ ఉండాలి అండ్ ప్రాజెక్ట్ లైవ్‌లో ఉండాలి. జస్ట్ సింపుల్ యూఐ క్లోన్స్‌తో స్టాప్ చేయకండి. ఎక్స్‌పెన్స్ ట్రాకర్, జాబ్ పోర్టల్, కామర్స్ అప్లికేషన్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయండి. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వెషన్ ఏఐని యూజ్ చేయొచ్చా? డెఫినెట్‌గా యూజ్ చేయాలి. కానీ ఏఐని అసిస్టెంట్‌గా యూజ్ చేయండి. రీప్లేస్‌మెంట్‌గా కాదు. స్టార్టింగ్ నుంచే కంప్లీట్‌గా కోడ్‌ని ఏఐతో రాసేస్తే ప్రాజెక్ట్ అయిపోవచ్చు. కానీ కోడింగ్ నేర్చుకోరు. రేపు ఒక బగ్ వచ్చిందనుకుందాం. దాన్ని సాల్వ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో, ఫస్ట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ చేసుకోండి. ఓన్‌గా కోడ్ రాయండి. ఎర్రర్స్‌ని ఓన్‌గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఏఐని డీబగ్గింగ్ కోసం, కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, టెస్టింగ్ కోసం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం యూజ్ చేయండి. 2026లో ఏఐ యూజ్ చేయకపోవడం కరెక్ట్ కాదు. ఏఐ మీద కంప్లీట్‌లీ డిపెండ్ అవ్వటం కూడా కరెక్ట్ కాదు. బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే కోడింగ్ స్కిల్స్ ప్లస్ ఏఐ స్కిల్స్. ఫైనల్లీ కంప్లీట్ రోడ్ మ్యాప్ ఒకసారి చూద్దాం. హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ప్రాజెక్ట్స్, గిట్ అండ్ గిట్‌హబ్, నోడ్.js, ఎక్స్‌ప్రెస్.js, ఎస్‌క్యూఎల్ అండ్ మోంగోడిబి, రియాక్ట్ అండ్ డిప్లాయ్‌మెంట్. వీటితో పాటు స్ట్రాంగ్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఒక్కసారే నేర్చుకోవడానికి ట్రై చేయకండి. వన్ బై వన్ వెళ్ళండి. కాన్సెప్ట్స్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్స్‌కి మూవ్ అవ్వండి. 2026లో టెక్నాలజీస్ చేంజ్ అవ్వచ్చు, ఏఐ టూల్స్ చేంజ్ అవ్వచ్చు. కానీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ రియల్ ప్రాజెక్ట్స్ వీటికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. సో, ట్యుటోరియల్స్ కలెక్ట్ చేయడం ఆపేసి ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు కూడా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలంటే కింద కనిపిస్తున్న లింక్‌ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అయిపోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పేజ్‌ని ఫాలో చేయండి.